ఈ మధ్య మాకు కొంచెం భక్తి ఎక్కువైపోతుంది. మా అన్న పెళ్ళైన దగ్గర నుంచి గుళ్ళకి తెగ తిరిగేస్తున్నాము. మా వదిన వాళ్ళు, మేమైతే. ఈరోజైతే మా ఊరి దగ్గరున్న కొండపైనున్న గుడికైతే వచ్చాం. గుడి అంటే పెద్దగా ఇలా ఏముండదు. జస్ట్ రాళ్ళతో చుట్టూ గోడ పెట్టేసి అక్కడ శిలలున్నాయి. మా చిన్నప్పటి నుంచి అలా ఉన్నాయి. దాన్నైతే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలా ఉండిపోయింది. కానీ ఇక్కడికొచ్చిన వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్దంట. నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఇక్కడ. ఇయర్‌లో 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ అలా చాలా సార్లు వస్తుంటాం. ఆల్మోస్ట్ ఎందుకొస్తారంటే ఈ దేవుడి దగ్గరికి వర్షాలు బాగా పడాలి, పంట పొలాలు బాగా చేతికి రావాలి అనేసి ప్రతి ఒక్కళ్ళు ఆ పర్పస్ మీద ఎక్కువ వస్తారు ఈ దేవుడి దగ్గరికైతే. కానీ మేము ఈసారి అలా రాలేదు. మా అన్న ఎప్పుడో మొక్కుకున్నాడంట. అందుకనేసి జస్ట్ పిల్లలు, మేము, మా అన్నయ్య వాళ్ళు మాత్రమే వచ్చాము. ఇంక అమ్మ వాళ్ళు ఈ కొండ ఎక్కలేము, మేము రాము, మేము కిందే ఉంటామనేసి కిందే ఉన్నారు. ఒక ఏజ్ పడ్డాక మోకాళ్ళ నొప్పులతో పైకెక్కాలన్నా అవ్వదు కదా! అందుకనేసి అమ్మ గాని, మా అత్తయ్య గాని ఎవరు రాలేదు. కేవలం మా వరకు మాత్రమే వచ్చాము. ఇంక వచ్చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి కోడిని కూడా తీసుకొచ్చాం కదా! ఆ కోడిని కూడా అక్కడే దేవుడికి పెట్టేసి కాల్చేసుకొని ఇంటికైతే తీసుకొస్తాం. మనం ఎలాంటోళ్ళమంటే కొంచెంసేపు ఎండకుంటే నీడెక్కడుందా, నీడెక్కడుందా అని చుట్టూతల ఎతుక్కొని ఒక చెట్టు కింద సెటిల్ అయిపోయే బ్యాచ్ మంది. పాపం మా వదిన్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచకుండా ఆ గుడి, ఈ గుడి అని తిప్పుతూనే ఉన్నాం. చాలా ఓపికగా తిరుగుతుంది. అందులో శారీ కట్టుకొని కొండపైకి ఎక్కడం అంటే చాలా గ్రేటు. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.